గురు పాదాభి వందనకు శతకోటి నమస్కారం. ఈరోజు మీ స్క్రీన్ ముందే మీకు వచ్చాను అంటే రెండు రోజులు నిద్ర చెడుపుకొని ఆ ప్రయత్నంలో మీ ముందుకు వస్తున్నాను. మన లైఫ్ ఎట్లుంది? మనీ ఇస్తేనే అన్ని చిక్తుంది అని చెప్పే మన ప్రపంచానికి, ఆ ప్రపంచంలో మీరు ఒక అద్భుతమైన ఒక శక్తిగా ఆ దేవుడు మనకి ప్రసాదించినాడు. ఇంకా రామరాజ్యం కట్టడానికి టైం లేదు అని మీరు చెప్తున్నారు. అది తొందరలోనే రామరాజ్యాన్ని కడతాను అని సాటి చెప్పడానికి మత్తొందు మీరు రాముడు అయి వచ్చాడు మా నెలకి చెప్పాలి అని నాకు ఖుషి అవుతా ఉంది సార్. ఈరోజు ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి టైము ఒక యుద్ధం. ఆ యుద్ధానికి పురుషుడు కాని, స్త్రీ కాని, పిల్లలు కాని అందరూ రెడీ కావాలి. ఆ యుద్ధం నువ్వు చదివే టైం నుంచి మన జీవిత కొనే కాలంలో ఉసురు పోయే వరకు దుడ్డు అనే ప్రపంచంలో మీరు దుడ్డు లేకుండా నేను రామరాజ్యాన్ని కడతానని మీరు వచ్చిన మత్తొందు ప్రభువు అని చెప్పచ్చు. నేను ఏ సమస్య తీసుకొని ప్రతి ఒక్కరు ఇంతసేపు మనం వింటా ఉండేది, నాకు ఆ సమస్య ఏంటి, నాకు ఈ సమస్య, ఇది సాల్వ్ అయ్యా అని చెప్తానే వచ్చాం. కానీ ప్రతి వందుకు ఒక సాల్వేషన్ ఉందని మీరు మత్తొందుసారి చెప్పడానికి మా ముందు వచ్చారు. మన పూర్వీకులు ఏమైతే మనకి ఇడిచిపోయిన మన పురాతన గ్రంథాలని, పురాతన తత్వాలని మీరు బయటికి తీసడానికి మొదలు హెజ్జ వేసినందుకు శతకోటి వందనాలు. మన పూర్వీకులు ఇంతల్లా జ్ఞాన భండారాన్ని ఇచ్చి వెళ్ళారు. దాన్ని బయటికి తీయడానికి రాముడు రావాలి కదా. ఆ రాముడే మీరు. అంతేకాదు, సర్వం శివమయం ఆదిశంకరాచార్యులు మన దేశానికి ఇచ్చారు. వాళ్ళు 14 ఏళ్లలో మన భారతదేశాన్నంతా చుట్టి కాలి నడకలో వాళ్ళు జ్యోతిర్లింగాన్ని ప్రసాదించారు. ఆ జ్యోతిర్లింగాలని మన దేశంలో ఎంతో మంది చూడుకోకుండా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎంతో జనం ఉండారు. కానీ ఆ దేవస్థాన సందర్శన చేయడానికి కూడా మనకి టైం ఉండలేదు. కానీ మోదీజీ వచ్చాక ఆ దేవస్థానాలకి సందర్శన చేయాలని మనసు మనకి ఇచ్చారు. అటువంటి పుణ్య దేశంలో మీరు మత్తొందుసారి రామరాజ్యాన్ని కట్టడానికి మన రాముడే మిమ్మల్ని పంపించారు. అంతేకాదు సార్, ప్రతి వందు ఇంటి సమస్య, మన సమస్య ఒక్కటే మనం చూసుకుంటా ఉన్నాం. ఎవరు సార్ అన్ని బయట సమస్యలు దుడ్డు లేకుండా ఇచ్చే క్లాసులు ఎక్కడున్నాయి సార్? హాస్పిటల్కి పోని దుడ్డు, మెడిసిన్స్, పిల్లలు స్కూల్కి పోని దుడ్డు, ఒక బిడ్డ బయటికి రావాలంటే దుడ్డు. ప్రతి ఒక్క సమస్యకు ఇంటింట దుడ్డు అనే పదం ఇడిస్తే వేరే లేదు. ఆ దుడ్డుతోనే ఈ ప్రపంచాన్ని ఇంతెల్లా కష్టాన్ని తీసుకొని పోతా ఉంది. అంత టైంలో ఆ రాముడు మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. మీ రామరాజ్యాన్ని కడతానని మీరు ఫస్ట్ ఫ్రీ క్లాసెస్ ఇచ్చి మాకందరికి ఒక ఇది చేస్తా ఉన్నారు. దానికి సార్ ఏజ్ లిమిట్ లేదు. మన ఆహార పద్ధతులు, మన పూర్వీకులు ఇచ్చిన సంప్రదాయాలు, సంస్కృతి వల్ల మనం ఏమెల్లా సాధించవచ్చు అనేది దారి చూపుతున్నారు సార్. అంతేకా సార్, శివ ಅಂದ್ರೆ పాసిబుల్, కరెక్ట్ సార్. ఈ ಒಂದು కోర్సులో మన చైతన్య, మీరు పేరెవరో ఏమీ తెలీదు సార్. మీ 15 days అయినాక మీ పేరుని అడిగి తెలుసుకున్నాను సార్. నేను
అయితే నాకు ఫస్ట్ డేనే నా పేరు బదులు హిందూ చైతన్యం అని ఇది వేసుకున్నా సార్. నాకు హిందూ తత్వాలు గురించి, పంచభూతాల గురించి చాలానే ఇంట్రెస్ట్ ఇತ್ತು సార్. దానికి బయటికి తీసే గురువు లేరు మాకి. ఆ తత్వాలని చెప్పేవాళ్ళు లేరు. అంతలా ఉండేది మన మనిషి జీవనం అని లేదు. దుడ్డు ప్రపంచంలో ఇవన్నీ పోతా ఉండే టైంలో మీరొకరు వచ్చి దుడ్డు ఒకటే కాదు, ఆహార నియమాలు కూడా ఇంపార్టెంట్ ఉంది అని అందరికీ చెప్పి సర్వరోగ నివారణకి ఆహారమే మంత్రం అని చెప్తున్నారు సార్. అంతేకాదు సార్, ప్రతి ఒక్క కోర్సుకి దుడ్డు, ప్రతి ఒక్క ఇంట దుడ్డు, ప్రతి ఒక్క ఫ్యామిలీ కూర్చుంటే ఉదయం నుంచి రాత్రి వరకు దుడ్డు. అది విచారము విడిస్తే ఆనందంగా ఖుషీగా మన పూర్వీకులు ఇచ్చిన ఒక పండగ కానీ, ఒక సంప్రదాయాలు కానీ చేసి మన ముందిన జనాంగానికి ఇస్తామనే ఆచార విచారాలు చాలా మంది తక్కువగా మన పిల్లల్లో పెంచుతున్నాం సార్. అవన్నీ లేకుండా ఈజీ మెథడ్ లో మీరు మన పూర్వీకులు ఇచ్చిన దానిని మీకు అందజేస్తున్నామని చెప్తున్నారు సార్. ఇంత తెలియక మన జీవన జంజాటంలో ఉండేదానికి ఒక కుంభమేళ ఒకటి మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్. ప్రతి ఎక్కడా ఉన్ని, ఏమే ఉన్ని, ఏ టైంలో ఉన్ని మనం ఏమి మనలో యాక్టివేషన్ అయ్యి ఇంతలా చేసుకోవచ్చు అనేది మాకు దారి చూపిస్తున్నారు సార్. దారి చూపిస్తున్నారు. మొదలనే దినము మీ ముందు మాట్లాడడానికి నేను చాలా తొందర అనుభవించాను. కానీ ఈరోజు మీ ముందు మాట్లాడడానికి మాటలు చాలు. హిందూ కల్చర్ కి ఏం కావాలి అనేది మీరు చూశారు. ఆ కల్చర్ ని మీరు ముందు దారి నడపడానికి మాకి ఖుషీగా ఆనంద జీవనము, ఆనంద ప్రపంచాన్ని పంచభూతాల నుంచి సహకారంతో చేసుకొని మా అందరికీ ఇస్తారని మాకు ఆశపడుతున్నాను సార్. నాలోనే చాలా చేంజెస్ కనబడిచ్చింది. అంతేకాదు, మన పిల్లలకి ఏమి ఇచ్చిపోతున్నాం, మనం ఏమి ఇస్తాం అనే యువతరానికి చాటి చెప్పండి. ఈ ప్రెషర్ లైఫ్ లో మన యువతరం తక్కువ లేదు. మన దేవస్థానాల్లో మనం చెప్తా లేదు. ఈరోజు ముస్లిమ్స్ మాస్క్ లో ఏం చెప్పిస్తున్నారు? 20 ఏళ్లలో మీరు హిందూ రామ మందిరాన్ని తీసి బాబర్ మసీద్ చేస్తారు అని మనకి ప్రతిరోజు పాఠాలు చెప్తా ఉన్నారు సార్. మా పిల్లలకి రాముని ఉంచుకోండి అని మనం చెప్పడానికి ఇష్టపడతా లేదు. ఏమి మనది దుడ్డు ప్రపంచం కదా సార్. అట్లాంటి ప్రపంచంలో ఇంటి నుంచినే బదలావణి కాని అని ప్రతి ఒక్క ఆడవాళ్లకును ఇది ప్రసాదించి ఇంటి బయట ప్రపంచాన్నే బదలావణి చేయాలన్న మహానుపురుషుడు. ఈ మహానుపురుషుడికి ఎంత ధన్యవాదాలు చెప్పినా మేము తక్కువే అని చెప్పచ్చు. ప్రతి మాటలోన అర్థం ఉంది, ప్రతి వాక్యంలోన అర్థం ఉంది, ప్రతి ఖుషి క్షణంలోన ఆనందం ఉంది అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. దానికి ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు వచ్చి మాధురి. నేను పుట్టింది ఆంధ్రాలో, పెరిగింది. ఇప్పుడు అత్తగారి ఇల్లు వచ్చేసి కర్ణాటక అర్సీకెరెలో ఉన్నాను సార్. నాది వచ్చేసి ఇది నాకు ఇచ్చిన పద్మలత 54 సార్. నాకు గురించి చాలా ఇంట్రెస్ట్ సార్. మన హిందూ తత్వాన్ని గురించి చెప్పాలనే మహాపురుషుడు కావాలని ఎన్నో రోజుల నుంచి ఆశ ఉంది సార్. నాకు ఆ స్పిరిచువల్ లైఫ్ చాలా ఇష్టం. ఏదే కానీ చేంజెస్ కావాలంటే మన పూర్వీకులు ఇచ్చిన ఆ పురాతన గ్రంథాలు తీసేవాళ్ళు లేరు సార్.
ఆ పురాతన గ్రంథాల్లో ఒక శాస్త్రాన్ని మీరు నేర్చుకొని మా ముందుకే ఇంత ఆ చేంజెస్ చూస్తా ఉన్నారంటే దానికి ధన్యవాదాలు సార్. ఇది నాకు ప్రోగ్రామ్‌కి చేరిచ్చిన రాధిక వాళ్ళని, మళ్ళీ పద్మలత గారికి ఇంకో మొత్తంసది ధన్యవాదాలు నాకు ఈరోజు ఇది హీలింగ్ టైం తీసుకో మిస్ అయిపోయింది సార్. రేపు ఖండితంగా చేసుకుంటాము. మా మాకి మీరు ఒక వయసు తట్ల